రెబెల్ స్టార్ ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీ స్టోరీని లీక్ చేశారు అని చెప్పేసి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. దీపికా పదుకునే పిఆర్ టీమ్ లీక్ చేసింది అంటున్నారు. సో దాని మీద ఇది పిఆర్ టీం, ఖచ్చితంగా పిఆర్ టీమే పని. ఎందుకంటే ఆమె ఒక హిందీలో లాస్ట్లో ఒకటి కొట్టిండు, బాగా గట్టిగా కొట్టిండు. అది ప్రీతి జిందాకి దీపికా పదుకొన్కి చాలా గట్టిగా తగిలి ఉంటుంది. ఎందుకంటే అది మామూలు విషయం అయినా కొట్టలేదు అంటే నేను అది తర్వాత ఇట్లా తప్పు ఇదా చేయడము. ఎందుకంటే అంత పెద్ద సినిమాని అది ఆమె వదులుకొని పోయిందంటే ముందు ఆమె బాధపడుతుంది. సందీప్ రెడ్డి వాంగ అసలు చిన్న యాక్టర్ని, చిన్న హీరోని కూడా తీసుకొస్తే సినిమా ఆయన పేరు మీద వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకుంటే ప్రభాస్ ఉన్నారు, పాన్ ఇండియా సూపర్ స్టార్ ఉన్నాడు ఆయన. అక్కడ చూసుకుంటే ఫస్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గారు ఉన్నారు. ఆయన అసలు అవసరం లేదు అంత పెద్ద హీరోయిన్ రానికి, ఎవరైనా చిన్న హీరోయిన్ కూడా తీసుకొచ్చి సినిమా బాగా నడుస్తుంది. కాబట్టి ఇది తప్పు. ఇట్లా పిఆర్ టీమ్కి చెప్పేసి ఇట్లా మిస్వర్జ్ చేయడానికి, ఇట్లా స్టోరీ లీక్ చేయడానికి బోల్డ్ సీన్ ఉంది. గతంలో చూసుకుంటే పఠాన్ సినిమాలో ఎంత దళిద్రంగా బోల్డ్ సీన్ ఇచ్చింది. ఆ సినిమా నుంచి ఇప్పుడు దాకా ఈ బోల్డ్ సీన్లు లేవు. ఆమెకే తెలియాలి, అది ఆమెనే ఇచ్చింది. పఠాన్ సినిమాలో బోల్డ్ సీన్ ఎట్లా ఉంది మీరే చెప్పండి, అది ఎట్లా ఉంది బోల్డ్ సీన్. మరి ఈ మూవీలో స్టార్టింగ్లో దీపికా పదుకొనేనే హీరోయిన్గా తీసుకున్నారు. బట్ తర్వాత అనౌన్స్ చేశారు తన్ని తీసేసి తృప్తి డిమ్రీని పెడుతున్నారని చెప్పేసి. కారణం ఏమై ఉండొచ్చు? ఇది సందీప్ రెడ్డి వాంగా గారిది ఫస్ట్ చాయిస్ దీపికా పదుకొనే. ఎందుకంటే ఆమె ఒక ఏదైనా ఫైట్స్ కానీ, ఏదైనా ఫిజిక్స్ కానీ, ఎక్స్పోజింగ్ కానీ బాగుంటుందని ఫస్ట్ ఆమెను. తర్వాత ఏమైంది, ఆమె ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం, మాకు హిందీలో షేర్ కావాలని, తర్వాత తెలుగు డైలాగ్ నేను చెప్పను, తెలుగు డైలాగ్ చెప్పకపోతే మాకెందుకు హీరోయిన్. తెలుగు పీపులే ఎక్కువ చూస్తారు ఆ సినిమాని, ఎక్కువ ఏమంటారు కనెక్షన్ తెలుగు నుంచి వస్తుంది. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే 5,000 సినిమా హాళ్ళు ఉన్నాయి. ఇక్కడ నార్త్లో అన్నీ లేదు, అంత ఉంది. ఇక్కడ అవుట్పుట్ ఉన్నప్పుడు ఆమె తెలుగులో ఒక 4 ముక్కలు చెప్పకపోతే ఎందుకు మాకు. మరి సందీప్ రెడ్డి వంగ ఒక మాట అన్నారు, మీరు స్టోరీని లీక్ చేసినా నాకేం ఫరక్ పడదు అని చెప్పేసి ట్వీట్ చేశారు. ఇది అయితే కరెక్టే. మొత్తం ఆమె సినిమా చెప్పినా కూడా కూర్చొని ఏం ఫరక్ పడదు. ఎందుకంటే ఆయన పేరు చాలు సినిమా చూడడానికి. తర్వాత ఏ రేటింగ్ అంటుంది, ఏ రేటింగ్ అన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన సినిమాలు అన్నీ ఏ రేటింగ్ ఉంటున్నాయి. ఎందుకంటే ఏ రేటింగ్ అంటే అయిపోతుంది ఏంటి, దాంట్లో మాస్ ఉంటుంది, ఫైట్లు ఉంటాయి, దానికి కూడా ఏ రేటింగ్ వస్తుంది. ఓన్లీ బోల్డ్ సీన్కే ఏ రేటింగ్ వస్తుంది ఏంటి, ఇది సాధ్యం కాదు. మంచిగా సినిమా రిలీజ్ అవుతుంది, 100% సూపర్ హిట్ అవుతుంది.